బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా ఇవాళ ఉదయానికి 50 అడుగులకు మించి ప్రవహిస్తుంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. మరోవైపు స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగాయి. ఇక గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిస్లను మూసివేశారు. దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడివేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చుతుంది. భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం గోదావరి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. రాత్రి 10 గంటల 5 నిమిషాలకు 40 అడుగుల కొరకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాదం నుంచి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ నేతృత్వంలో నది ప్రవాహం యొక్క స్థితిగతుల్ని పూర్తిగా పర్యవేక్షణ కొనసాగుతా ఉంది. దాదాపు 11,44,645 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నాయని చెప్పేసి అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంటే ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందనేటువంటిది కూడా కలెక్టర్ స్పష్టంగా ప్రకటించారు. దాంతోపాటు అధికారులకు సంబంధించి అప్రమత్తం చేస్తూనే పునరావాస కేంద్రాలు, అంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాలకు చెందినటువంటి ప్రజానికం ఉన్నారో, అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పునరావాస కేంద్రాల ఏర్పాటు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే కలెక్టర్ ప్రకటించారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైన తాగునీరు, సాగునీరు, దాంతోపాటు ఆహారం, ప్రధానంగా వైద్య సేవలకు సంబంధించి విద్యుత్ సరఫరా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలకి సంసిద్ధంగా ఉంచామని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా కలెక్టర్ అక్కడ మనకి తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలు ప్రధానంగా ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేశారు. ప్రధానమైనటువంటి రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్
తో పాటు విద్యుత్ ప్రధానమైనటువంటి అధికారులందరినీ కూడా ఆ శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసేసి ఆ ముంపు ప్రాంతాలకు నిరంతరప్రాయంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకి కలెక్టర్ ఆదేశించడం అనేది జరిగింది. అంటే ఎవరైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలో దిగకూడదని చెప్పేసి కీలకమైన సూచనలు చేయడంతో అక్కడ అందరూ పోలీసులు కూడా అక్కడ పహార కాస్తా ఉన్నారు. మరోవైపు పడవ ప్రయాణాలకు సంబంధించి కూడా పూర్తిగా నిషేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 రోజుల పాటు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా సూచించడంతో అక్కడ అధికారులు నిరంతరపాయంగా అక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా అమలు చేసి కట్టుదిట్టమైనటువంటి పర్యవేక్షణ మధ్య అక్కడ అమలు జరుగుతూ ఉంది. మరొక వరదకు సంబంధించి ప్రవహిస్తున్నటువంటి వాగులు వంతెనలతో పాటు ఇతర కాలువలకు వెళ్ళకోకుండా కూడా సెల్ఫీలు ప్రధానంగా వీడియోలు ఎవరు తీయకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎటువంటి ప్రాణ నష్టం జరగకోకుండా తగిన పద్ధతిలో కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా సూచించండి నేపథ్యం కనబడుతుంది. అందుకోసం సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి సంబంధించిన దాంట్లో కూడా అప్పటికి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఓ కంట్రోల్ ఫోన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా కాంటాక్ట్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాలవంచ మరోవైపున ఐటీడీ భద్రాచలం సబ్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి అక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తా ఉన్నారు. 24 గంటల వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సహకరించాలని చెప్పేసి అధికారుల సూచన మేరకు గోదావరికి సంబంధించినటువంటి వరద ఉధృతి నుంచి ప్రజల్ని కాపాడేందుకోసం ప్రభుత్వం కూడా ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యల మధ్య వ్యవహారం పర్యవేక్షణ కొనసాగుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వెన్నెల రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.